ఈరోజు పూర్తి స్థాయి బడ్జెట్ మొదటి సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. ఏడాది ఎన్నికల ముందు వికసిత భారతదేశం, వికసిత ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఆ నినాదం పూర్తిగా కార్యరూపం దాల్చే విధంగా కేంద్రం సంపూర్ణమైనటువంటి సహకారంతో ఒక అనుభవశాలైనటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా అయితే రాష్ట్రం ఇటువంటి పురోభివృద్ధి సాధిస్తుందన్నది ఈ 8 మాసాల్లోనే నిరూపించారు. వాస్తవానికి మాకెవరికి కూడా చాలా భయంగా ఉండేది అధ్యక్ష. ఎన్నికల్లో పోటీ చేసాం, హామీలు ఇచ్చేవాళ్ళం, కానీ ఇవి చేయగలుగుతామా? రాష్ట్రం విధ్వంసం అయిపోయింది ఆర్థికంగా. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అస్తవ్యస్త పరిపాలనతో ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలతో రాష్ట్ర వనరుల్ని దోపిడీ చేసే కార్యక్రమంతో మళ్ళీ బాటలో పెట్టాలంటే అది అనితర సాధ్యం కాదు. అటువంటి విషయాన్ని సాధ్యపడే విధంగా అతి తక్కువ టైంలో తీసుకురావడం అన్నది చాలా గొప్ప విషయం. ఏదైతే మనం గత రాష్ట్ర విభజన తర్వాత 2014 తర్వాత రాష్ట్రం కోల్పోయిందో, విభజన వల్ల ఎంత నష్టపోయామో, విభజన కంటే మరిపించే విధంగా, ఆ నష్టాన్ని మరిపించే విధంగా గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం మరింతగా నష్టపెట్టి ఆ విభజన నష్టాన్ని మరిపించే విధంగా చేశారు. ఇటువంటి పరిస్థితిలో మొన్ననే మనం ఎన్నికల ముందు అనుకున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఎన్నికల్లో కూటమిగా ఏర్పడినాక ప్రధానమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి వీళ్ళొక త్రివేణి సంగమంలా, త్రివేణి సంగమం ఎటువంటి ఎంత పవిత్రమైందో మనమే చూసాం. ప్రయాగ్రాజ్లో మనం మహాకుంభమేళ, అక్కడ స్నానాలు చేసి ఎంత పుణ్యం మోక్షం కలుగుతుందో అటువంటి పుణ్యం దారిద్ర్యం వదిలి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు తీసుకొచ్చినటువంటి ఒక త్రివేణి సంగమం ఈ ముగ్గురు నాయకులు. ప్రధానమంత్రి గారు చెప్తూ ఉంటారు డబుల్ ఇంజిన్ సర్కార్ అని. మనది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు అధ్యక్ష, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఇది. ఎందుకంటే అజ్ఞాతంగా ఉన్నటువంటి వ్యక్తి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. అందువల్ల 3 ఇంజిన్లు కలిసి వెళ్తున్నాయి ఈ రాష్ట్రంలో. కాబట్టి గతంలో ఎప్పుడూ చూడనటువంటి అభివృద్ధి ఈ మధ్యకాలంలో చూడటం జరిగింది. మొన్ననే ప్రధానమంత్రి గారు 2 మాసాల దిగువన విశాఖపట్నం వచ్చి వారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి పునాదులు వేసే కార్యక్రమం వచ్చినప్పుడు సుమారు 2 లక్షల కోట్ల విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు పునాది వేయడం జరిగింది. బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఒకే ఒక సందర్భంలో అన్ని లక్షల కోట్లు పెట్టుబడితో పునాదులు వేయడం అన్నది ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష. ఇటువంటి మంచి కార్యక్రమాలతో మొదలుపెట్టాం ఈ ప్రభుత్వం. అంతేకాకుండా మనం చెప్తాం పురాణాల్లో త్రిమూర్తులని, అదేవిధంగా ఈ రోజున మళ్ళీ త్రిమూర్తులను చూస్తూ ఉన్నాం మనం. ఎందువల్లంటే ఇవి సాధ్యపడే విషయం కాదు. సంపద మీకు ఏ రకంగా వస్తుందంటే పెట్టుబడులు ఒక ప్రవాహంలో వస్తూ ఉన్నాయి. సుమారు 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు ఈ 7-8 మాసాల్లోనే పెట్టుబడులు వచ్చే విధంగా దీనికి తగిన సహకారం కేంద్రం కూడా ఇస్తూ అన్ని రకాలుగా ఈ రాష్ట్రం పురోభివృద్ధి సాధించాలనే విధంగా కార్యక్రమాలు వెళ్తున్నాయి. ఈ అరాచకాలకి పాపాలకి ఎప్పుడైతే పెరిగిపోతాయో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని ఎప్పుడైతే ఆ భగవంతుడు వస్తాడో అట్టగా మనకు వచ్చినటువంటి మొన్న ఎన్నికల్లో ప్రజలు ఎప్పుడైతే ఈ దుష్ట శిక్షణ చేయాలన్న ఆలోచనతో ప్రజలు కోకట వేలుతోనే గత ప్రభుత్వాన్ని తీసి పక్కన పారివేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఒక మంచి సంకేతంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చేడ, దరిద్రం, పేడ ఇవన్నీ కూడా పోయినాయి అధ్యక్ష. చిత్తశుద్ధితో, నిస్వార్థ బుద్ధితో అభివృద్ధి చేయాలనేటువంటి తలంపుతో ఉన్నటువంటి నాయకత్వం ఉంది. కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మనకు మెండుగా ఉండి ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ కార్యక్రమం దిగ్విజయంగా అనుకున్న దానికంటే అతీతంగా విజయాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మేము కూడా పెన్షన్ 4,000 ఇస్తా ఉంటున్నాం, కానీ నిజంగా 4,000 ఇవ్వగలుగుతామా అని మాకు లోపల అనుమానం ఉండేది అధ్యక్ష. కానీ అటువంటిది 4,000 విజయవంతంగా ఇవ్వడమే కాదు, గతంలో ఎంతో ఇబ్బందులు పెట్టి పెన్షనర్స్ కూడా
అప్పుడు ఈ ప్రభుత్వం ప్రతిపక్షం ఇష్టపడటం లేదని చెప్పి వాళ్ళేమో విఏఓలు ఉపయోగించకూడదు, అక్కడ వాలంటీర్లు ఉపయోగించకూడదంటే వాళ్ళు వచ్చి బ్యాంకులకు తీసుకొచ్చి ఆ ముసలి వాళ్ళు కూడా కొంతమంది చనిపోయినటువంటి సందర్భం ఉంటే ఉన్నటువంటి అధికార యంత్రాంగంతోనే గతంలో ఏ అధికార యంత్రాంగం ఉందో ఇప్పుడు అదే అధికార యంత్రాంగంతో వాళ్ళు పటిష్టంగా వాళ్ళ చేత చేయించగలిగేటువంటి నాయకత్వంగా నిరూపించుకొని ప్రతి మారుమూల గ్రామానికి ఒకరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం లోపలే పెన్షన్ 95% ఇవ్వగలగడం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు.